జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం 'దేవర'. 6 ఏళ్ల తర్వాత తారక్ సోలో రిలీజ్ కావడంతో భారీ అంచనాలతో శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ, అటు ఓవర్సీస్లోనూ హ్యూజ్ ఓపెనింగ్స్ సంపాదించుకుంది. దీంతో చిత్ర బృందం సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కథానాయకుడు తారక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా చిత్ర బృందానికి, అభిమానులకు ఉద్దేశించి ఒక పోస్ట్ రాశారు. 'దేవర' విడుదల తర్వాత తారక్ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతుంది. 'నేనెప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మీ అపురూపమైన స్పందనలతో అద్భుతమైన డ్రామా, ఎమోషన్స్ తీర్చిదిద్దినందుకు కొరటాల శివ ప్రత్యేక అభినందనలు. మై బ్రదర్ అనిరుద్, నీ సంగీతంతో, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మా ప్రపంచానికి ప్రాణం పోశావు. అలాగే నిర్మాతలు హరికృష్ణ, కూసరాజు గారికి మరియు సుధాకర్, మిక్కిలినేని గారికి బలమైన స్తంభాలుగా నిలిచినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. అద్భుతంగా వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సబూ సీరియల్తో పాటు టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు. చివరగా నా అభిమానుల వేడుకలు చూసి నా మనసు నిండింది అని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. మీ ప్రేమాభిమానాలకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను. నాలానే మీరు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయడం చూస్తూ సంతోషంగా ఉండండి అని తన ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. అయితే సినిమాలో తొలి 20 నిమిషాల తర్వాత కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు. ఒక్కసారి తారక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ చాలా సీరియస్ నోట్ లోనే తీసుకెళ్లాడు దర్శకుడు కొరటాల.